కొన్ని వందల సార్లు ఫెయిల్ అయిన కంపెనీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల ఆస్తులు జనరేట్ చేస్తుంది. సో మనలో ప్రతి ఒక్కరికి ఆ కంపెనీ ఏంటో తెలుసు. బవేరియన్ మోటార్ వర్క్స్, బిఎండబ్ల్యూ బ్యాక్ ఎండ్ స్టోరీ చూసుకుంటే ఒక రోలర్ కోస్టర్ లా ఉంటుంది. ఎంత పైకి ఎదుగుతుందో అంతే కిందికి పడుతుంది. సో చాలా జాగ్రత్తగా వినండి. సో మన లైఫ్ కి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ టాపిక్. అసలు బిఎండబ్ల్యూ కంపెనీ ఎలా స్టార్ట్ అయిందో మనకు తెలియాలంటే ఒక చిన్న స్టోరీ మనకు తెలియాలి. మీలో చాలా మందికి మెర్సిడీస్ బెంజ్ అనే కార్ ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ 1910 ఆ టైంకి బ్యావ్లర్ బెంజ్ అనే పేరుతో మాత్రమే పిలిచేవారు. సో ఈ బ్యావ్లర్ బెంజ్ అనే కంపెనీలో కార్ల్ ఫ్రెడరిక్ ర్యాప్ అనే ఒక మెకానికల్ ఇంజనీర్ ఉండేవాడు. సో ఈ మెకానికల్ ఇంజనీర్ ప్రమోషన్ కోసమని ప్లగ్ వర్క్ అనే కంపెనీలో జాయిన్ అవుతాడు. సో ఆ కంపెనీ కొన్ని సంవత్సరాలకి దివాలా చేసే స్టేజ్కి వస్తుంది. ర్యాప్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తొందరలోనే ఎదిగాడు. ఎందుకంటే అప్పుడే వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయింది. సో ఎంతో స్పీడ్గా తయారు చేయాలనే థాట్తో క్వాలిటీ మీద దృష్టి పెట్టకుండా స్పీడ్గా తయారు చేసేవాడు. అనుమానాలు గాల్లోకి ఎగిరిన తర్వాత ఎంతో ఇంజన్ ఫ్లక్చువేషన్ కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో ఎంత తొందరగా అయితే ఎదిగిందో అంతే తొందరగా డౌన్కి రావడం మొదలుపెట్టింది.